ముందు సంవత్సరానికి అంకెలలో ఒకదానికొకటి పొంతనే ఉండదండి. అది మీరు పోలవరం ప్రాజెక్టు తీసుకోండి, గాలేరు నగర్ తీసుకోండి, అంద్రే నివా తీసుకోండి, ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ఏ పెట్టుబడులైనా తీసుకోండి, ఏ గణాంకాలైనా తీసుకోండి, సంవత్సరానికి తారుమారైపోతూ ఉంటాయి. అలాగే ఈరోజు ఈ గడచిన 4.5 సంవత్సరాల కాలంలో 70,000 అంటే 69,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయట. దాదాపు 80,000 మందికి ఉద్యోగాలు వచ్చాయంట. ఒక్క గత సంవత్సరంలోనే 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంట. 12,000 మందికి పైన ఉద్యోగాలు వచ్చాయంట. అందులో 12 లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయంట. మనం చూసి పెట్టుకొని చూసినా మనకెక్కడా కనిపించదు. కనిపిస్తుందండి? నాకైతే కనిపించడంలా. మరి ఎక్కడొచ్చాయి ఇవి? పేపర్ల మీద కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ చెబుతున్నది. ఇవాళ రాజకీయాలకు అతీతంగానే వీటన్నింటిని మనం చూడాలి. ఇది ఈరోజు ఒకరు అధికారంలో ఉండొచ్చు, లేక రేపు రాకపోవచ్చు. అందుకని ఈ ప్రభుత్వానికి విజన్ లేకపోవడం అనేది ఒకటైతే, అసలు పారిశ్రామికాభివృద్ధి అవసరం లేదు, సంక్షేమం అనేటువంటిది ఏదో పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్తోనో లేకపోతే ఇంకొకటో సంక్షేమ పథకాల అమలు ద్వారా ఓటు బ్యాంకు మనస్తత్వంతో ఉన్నటువంటి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి మీద దృష్టి సారిస్తుంది అని అంటే చాలా హాస్యాస్పదంగానే ఉంటుంది. ఉమేష్ చంద్ర గారు మన్నించండి, దావోస్, నేను 2 నిమిషాల్లో ముగిస్తాను. దావోస్కు ఎందుకు పోలేదు అని చెప్పి ఆవేదన చెందుతూ పెట్టారు మీటింగు. దావోస్కు పోవాల్సిన అవసరం లేదంటున్నాను నేను. పోవడంలో ఆశ్చర్యం లేదు. మొదటనే ఒకసారి వెళ్ళారు, ప్రత్యేక విమానాలు వేసుకొని వెళ్ళారు, ఏవో కొన్ని ఒప్పందాలు చేసుకొచ్చారు. అవన్నీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని చేసుకోగలిగినటువంటి ఒప్పందాలే. దావోస్ కిందకి వెళ్ళాలి, ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేయాలని కొంతమంది మిత్రులు మా దినకర్ గారు ప్రస్తావన చేశారు. నిజమే అది. దావోస్కే కాదండి, 13,45,000 కోట్ల రూపాయలకు వైజాగ్ సమిట్లో ఒప్పందాలు చేసుకున్నారు. ఎన్ని అమలైనాయి? సహజంగానే దేశంలో ఎక్కడ జరిగినా 10%, 15% అక్కడ చేసుకునే ఎంఓఏలు క్షేత్రస్థాయిలో అమల్లోకి వచ్చేది. ఆ 10% వచ్చాయా? వైజాగ్లో చేసుకున్న ఒప్పందాలు రాలేదు కదా. పర్స్యూ చేశారా? మా దినకర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరంటే ఏదో గిరిమూర్తి అన్నారు. అంటే మినిస్టరు పేరు కూడా మనకు గుర్తులేని పరిస్థితి. నేను అనడంలా, ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి తెలియదు ఎవరు మినిస్టరో ఏం చేస్తారో అని. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో పాలనా ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి పోయి ఏదో తీసుకొస్తారని కాదు, ఉన్న స్థానిక పెట్టుబడుల్ని. అమర్రాజా ఎందుకు పక్క రాష్ట్రానికి వెళ్ళింది? ఒకవైపునేమో ఒకప్పుడు ఇక్కడ వ్యవసాయంలో మిగిలి తీసుకెళ్ళి హైదరాబాద్లో పెడితే వలసదారులని తిట్టి భూషణలో ఆడినటువంటి ప్రాంతంలోకి మళ్ళా ఒక వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి ఉన్న పరిశ్రమ అక్కడికి వెళ్ళింది. మరో వెనుకబడిన ప్రాంతం మహబూబ్నగర్కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? మా రామకృష్ణ ఊరు అనంతపూర్, ఆయన ప్రాతినిధ్యం గతంలో శాసనసభలో చేసిన ఆ పక్కన ఊరిలో జాకీ అండర్వేర్ అండి, అండర్వేర్ పరిశ్రమ వెళ్ళగొట్టారు. ఎందుకు వెళ్ళగొట్టారు? కమిషన్లు కావాలి. 30% ఇస్తావా, 15% ఇస్తావా, నా వాటా ఎంత? హిందూపురం ఎంపీ ఏం చేశాడు? కియా పరిశ్రమ దగ్గరికి వెళ్ళి, ఆ అధికారి దగ్గరికి వెళ్ళి పిస్టల్ ఎందుకు చెప్పెట్టాడు? అంటే క్రిమినలైజేషన్. ఈరోజు ఎవడో పెట్టుబడిదారుడు వస్తాడు, ఎవడో పెట్టుబడి పెడతాడు, ఎవడో పరిశ్రమ పెడతాడు. ఒక్క ఉదాహరణ చెప్తా నేను. మా తులసిరెడ్డి గారు వెళ్ళిపోయారు. వారి ఊరు పక్కనే ఆయన ఒక సిమెంట్ ఇండస్ట్రీ గురించి చెప్పాడు. చాలా 20-30 సంవత్సరాల క్రితమే చందా ఇయ్యలేదని ఆయన రైల్వే స్టేషన్కి వస్తే ఎర్రగుంటల్లో కాళ్ళు ఎరగొట్టినటువంటి ప్రాంతానికి ఎవడన్నా ఇండస్ట్రీ తీసుకొచ్చి పెడతాడండి? ఉన్నదాన్ని విస్తరిస్తాడండి? అందుకని ఆవేదన. రాయలసీమ వెనుకబడిన ప్రాంతంలో పరిశ్రమ రావాలన్నా, ప్రాజెక్టు నిర్మాణం జరగాలన్నా క్రిమినలైజేషన్ పాలిటిక్స్ పోవాలి, హత్య రాజకీయాలు పోవాలి. ఎవడొస్తాడండి హత్య రాజకీయాలకు ఉన్న చోటికి?
ఎవడొస్తాడండి నీళ్లు లేని చోటికి, ప్రాజెక్టు లేని చోటికి? ఎవడొస్తాడండి భూములను కబ్జా చేసి? ఇవాళ ఏపీ టైటిల్ యాక్ట్ వచ్చేసింది, భూ యాజమాన్య హక్కు చట్టం వచ్చింది. భూమి ఉంటుందా ఎక్కడన్నా? భూమి లేని చోటికి ఎవడొచ్చి పరిశ్రమ పెడతాడు? గాలిలో పెడతాడా? అందుకని ఒక స్థూలంగా ఒక సమగ్రమైనటువంటి దృక్పథం, ఆలోచన పాలకులకు లేదు, ప్రభుత్వానికి లేదు. రాజకీయ పార్టీలు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుతున్నాం. ఎన్నికలు వస్తున్నాయి, అజెండా చేయండి రాజకీయాల్లో. ఏ అజెండాతో ఈరోజు రాజకీయ పార్టీలు ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు? పారిశ్రామిక అభివృద్ధి, నీటి పారుదల నిర్మాణం, ఉపాధి అవకాశాలు, వీటన్నింటి మీద అజెండా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే ఉమేష్ చంద్ర గారు లేకపోతే ఈ తక్షశిల ఫౌండేషన్ వాళ్ళు చేసినటువంటి కృషికి ఫలితం దక్కుతుందని నేను అనుకుంటున్నాను. ఇక చివరి మాట, ఇవాళ ప్రాంతాల మధ్య అది 3 రాజధానుల పేరుతో కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు తీసుకొచ్చి పెట్టి కావచ్చు, కుల తంపులు పెట్టి కావచ్చు చేస్తామన్నారు. ఇవి కాదు, అసలు నిజమైనటువంటి అభివృద్ధికి దోహదపడేటువంటి ఇలాంటి రంగాలపైన దృష్టి పెట్టండి. నేను బీజేపీ మిత్రులు 3 మాట్లాడారు, నేను ఆఖరిలో ఆ మాట మాత్రం ప్రస్తావించి ముగిస్తాను. నేను విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో అవి మనం బీజేపీని కాదు అడుగుతున్నది, కేంద్ర ప్రభుత్వాన్ని. ఆ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేటప్పుడు మీరు కూడా గొంతు కలపండి. కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు మైన్స్ లేవని చెప్పి చాలా గొడవ చేసిన విశాఖలో ఉక్కు పెట్టారు, దాని ఫలితాలు మనం అనుభవించాం. కడపలో ఈరోజు అక్కడ మినరల్స్ ఉన్నది, ఉక్కు మైన్స్ ఉన్నాయి. అనంతపురం బళ్ళారి సరిహద్దుల్లో ఖనిజ సంపద ఉన్నది, కృష్ణపట్నం ఓడరే ఉన్నది, విమానాశ్రయాలు ఉన్నాయి, రవాణా సౌకర్యాలు ఉన్నాయి. కొత్తగా కృష్ణపట్నం ఓబులవారిపల్లి రైల్వే లైన్ వేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ పట్టడానికి ఏంటండి లాభదాయక కాదని ఎగ్గొట్టారా? కేంద్ర ప్రభుత్వం ఎగ్గొడుతుందా? ఒకటి. ఈయనేమో 3 సార్లు వరుస పెట్టి వాళ్ళు వస్తున్నాడు వీళ్ళు వస్తున్నాడని శంకుస్థాపన పునాదురాళ్ళు వేసి వస్తారు. మేము పోయినప్పుడల్లా ఏమన్నా జరిగిందేమో ఒక రాయన్న వేసి ఉంటారని అటు పోతాం, నిరాశ నిస్పృహలతో ఏడ్చుకుంటూ వెనక్కి వస్తూ ఉంటాం. ఎస్. అలాగే దుగ్గరాజపట్నం నిజమే, మొదటనే చెప్పాము అది సరైనటువంటిది కాదని చట్టంలో పెట్టారు. రామాయపట్నం వెనుకబడినటువంటి జిల్లా, ఎందుకు పెట్టకూడదు? ఎందుకు మైనర్ పోర్టుగా పెట్టారంట, మేజర్ పోర్టు కాదంట, అందుకని మా బాధ్యత కాదు అంటే ఆ మాట చెప్పేస్తే పార్లమెంట్లో సరిపోతుందండి. మేము మేజర్ పోర్టు పెడతాము, నువ్వెవడయా మైనర్ పోర్టుగా మార్చడానికి? విభజన చట్టంలో ఉన్నది మా బాధ్యత అని కేంద్రం ముందుకు రాదా? రైల్వే జోన్ పెట్టలేదా? భూమి ఇవ్వలేదంట. భూమి లేదని చెప్పి కొట్టేటువంటి మాటల నేను ఇక్కడ మన్నించాలి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ బీజేపీ, ఐఎమ్ బ్లేమింగ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇలాంటివి రాయితీలు ఇస్తామన్నారు, పారిశ్రామిక రాయితీలు, పెట్టుబడుల మీద 15%, పారిశ్రామిక అరుగుదల పైన 15%. ఒక్క పరిశ్రమ వచ్చిందండి వెనుకబడినటువంటి రాయలసీమలో ఎక్కడైనా సరే. నవ్వులాట్టుగా ఉంది. అందుకని సీరియస్ టాపిక్ ఇది, అందరూ ఆలోచించాలి. రాజకీయాలకు అతీతంగానే ఏ విధంగా అయితే ఈ వేదికను నిర్వహిస్తున్నారో, రాజకీయాలకు అతీతంగానే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి పైన దృష్టి సారించాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. Like and subscribe Eagle Media Works.